హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? నా పేరు కృష్ణానంద. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల మైలవరం కడప జిల్లాలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉన్నాను. మీ 6వ తరగతి పాఠంలో చదవండి ఆనందించండి అన్న శీర్షిక కింద ఇవ్వబడిన సమయ పాలన అనే అంశాన్ని గురించి మనం ఇప్పుడు చదువుకుందాం. అసలు సమయం అంటే ఏమిటి, సమయ పాలన అంటే ఏమిటి, ఇది మనం ఎందుకు చదువుకోవాలా అనే ప్రశ్నలు మీలో చాలానే కలుగుతూ ఉన్నాయి కదా. మరి వాటన్నిటికీ మనం ఇప్పుడు సమాధానాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సమయం అంటే ఏమిటి అంటే కాలం. సమయం అంటే అర్థమైంది కాలం. కాలం విలువ మనం ఈ వయసులో, ముఖ్యంగా విద్యార్థి దశలో మనం తెలుసుకోవాలి. అందుకే చిన్నారులైన మీకు ఈ సమయ పాలన గురించి మీకు ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది. సమయం అంటే కాలం, మరి సమయ పాలన అంటే సమయాన్ని సరైన రీతిలో సద్వినియోగపరుచుకున్నట్టే సమయ పాలన. ఎవరైతే సమయాన్ని చక్కగా సద్వినియోగపరుచుకుంటారో వారు భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగగలరని పెద్దలు చెప్తూ ఉన్నారన్నమాట. మరి ఈ సమయ పాలన మనం అనేక విషయాలు, అనేక వస్తువులు పోగొట్టుకుంటూ ఉంటాం, తిరిగి వాటిని ఏదో సందర్భంలో పొందుతూ ఉంటాం. కానీ ఒకసారి చేజారిన తర్వాత మళ్ళీ పొందలేనటువంటి వాటిల్లో ఈ సమయం అనేటువంటిది ముఖ్యమైనది పిల్లలు. కాబట్టి ఈ వయసులో మనకు తెలియదు, మీ పాటికి మీరు ఎప్పుడు మీకు ఇష్టమైంది ఏంది, ఆటలు, ఆ తర్వాత నిద్ర. మరి ఈ రెండు పనులు కూడా ఎప్పుడంటే అప్పుడు చేస్తూ ఉంటే ఏమవుతుంది, సమయాన్ని మనం వృధా చేసుకుంటూ ఉంటాం. అందుకే ఇంట్లో అమ్మ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఏ సమయానికి మీరు ఏం చేయాలో మిమ్మల్ని మీకు గుర్తు చేస్తూ ఉంటారు కదా. ఏ సమయంలో భోంచేయాలి, ఏ సమయంలో ఆడుకోవాలి, ఎప్పుడు చదువుకోవాలి, ఇలా వీటిని తెలుసుకొని ఒక క్రమ పద్ధతి ప్రకారం మనం సమయాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే మన యొక్క భవిష్యత్తు బంగారు బాటలో మనం ముందుకు పోగలుగుతామన్నమాట. కాబట్టి ఆ సమయ పాలన గురించి ఇక్కడ వివరణ ఇచ్చారు చూడండి. దాన్ని మనం ఇప్పుడు నేను చదువుతాను, మీరందరూ కూడా గమనించండి. సమావేశానికి గాంధీ గారంతటి వ్యక్తి నిరాడంబరంగా సరైన సమయానికి సైకిల్ మీద రావడం చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా సభాస్థలికి చేరుకున్నారు. గాంధీజీ విలువల్ని పాటించే వ్యక్తి. ప్రాణం పోయినా సమయపాలనను విడిచిపెట్టేవారు కాదు. ఏ పనైనా అది ఏ సమయానికి జరగాలో ఆ సమయానికి 6:100 100:06 జరిపేవారు. ఆఖరికి జైలులో ఉన్న సమయంలో కూడా ఖచ్చితమైన సమయపాలన చేసేవారు గాంధీజీ. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం పళ్ళు తోముకునే సమయాన్ని వృధా చేయకుండా ఉండేందుకు అంతకు ముందు రోజే కొన్ని భగవద్గీత శ్లోకాలను కాగితం మీద రాసి గోడ మీద అతికించుకుని పళ్ళు తోముకునే సమయంలో వాటిని బట్టి పట్టేవారు. ఆ విధంగా భగవద్గీతలోని చాలా అధ్యాయాలను గాంధీ గారు కంఠస్థం చేశారు. అంత చక్కగా సమయాన్ని వినియోగించుకునేవారు గాంధీజీ. విలువైన గడియారం ధరించి సమయపాలన చేయకపోవడం కంటే సమయపాలన కోసం గడియారాన్ని మర్చిపోయినా పర్వాలేదు కదా. అదే మనమైతే నిజంగా సమయం ఉన్నా లేదని చెప్పి టీవీ చూస్తూనో కబుర్లు చెబుతూనో కాలక్షేపం చేసి
ఎంతో సమయాన్ని పాడు చేస్తూ ఉంటాం. కానీ చేయాల్సిన పనిని మాత్రం సమయానికి పూర్తి చేయక తర్వాత జరిగిన నష్టానికి మనమే బాధపడుతూ ఉంటాం. అందుకే అందరూ బాల్యం నుండే సమయపాలన అలవాటు చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితిలోనైనా సమయాన్ని తప్పకుండా జాగ్రత్తగా ప్రణాళికాయుతంగా సద్వినియోగం చేసుకోవాలి. మరి అందరం అదే బాటలో పయనిద్దామా? చూడండి, గాంధీజీ గారు తెలుసు కదా. గాంధీజీ ఎవరు? మన జాతీయ పిత, జాతీయ నాయకుడు, మనకు స్వాతంత్రం పెట్టినటువంటి మహానుభావుడు. మరి అంతటి మహోన్నత స్థాయికి యావత్ భారతదేశానికే జాతిపిత అయినాడు అని అంటే ఆయనలో మనకు కనిపించేటువంటి ఒక గొప్ప గుణం సమయపాలన. కాబట్టి చూసారా పిల్లలు, సమయాన్ని ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ప్రతి క్షణాన్ని మన యొక్క జీవితానికి బంగారు బాట వేయడం కోసమే వినియోగించాలంటే అలాంటి గొప్ప గుణాన్ని మనం అందరం కూడా అలవర్చుకోవాలి, ముఖ్యంగా పిల్లలు మీరు. కాబట్టి సమయపాలనకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారిలో ప్రథమ స్థానంలో ఉంటారు ఎవరు? గాంధీజీ గారు, అలాగే అంబేద్కర్ గారు కూడా. మరి గాంధీజీ గారి మీరు రూపాన్ని చూస్తే ఎప్పుడు ఆయన నడుముకు ఒక గడియారాన్ని తగిలించుకొని వేలాడుతూ ఉంటుంది. మరి మనం సమయాన్ని ఎలా వృధా చేస్తూ ఉంటాం? ఇప్పుడు పిల్లలైతే ముఖ్యంగా సెల్ ఫోన్ చరవాణిని పట్టుకొని నిరంతరం దాంట్లోనే గేమ్స్ ఆడుకుంటూ ఉంటూనో రకరకాల వీడియోలు చూస్తూ ఉంటూనో మనం సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం కదా. ఆ తర్వాత సమయము లేని పరిస్థితుల్లో మనం చాలా బాధపడుతూ ఉంటాం. అయ్యో, నేను చిన్నప్పుడు మీరు గమనిస్తూ ఉంటారు, మీ పెద్దవారు చెప్తూ ఉంటారు, అరే చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చదువుకోమని చెప్పినా నేను చదువుకోలేకపోయాను, ఎప్పుడు గుట్లమ్మడి తిరుగుతూ సమయాన్ని వృధా చేస్తున్నాను, ఈరోజు నేను ఇబ్బంది పడుతున్నాను అని చెప్తూ ఉంటారు. కాబట్టి పెద్దల మాట చద్దిమూట అన్నారు కదా పిల్లలు. కాబట్టి మీరు అందరూ కూడా సమయాన్ని చక్కగా సద్వినియోగపరచుకోండి. కొంత సమయం ఉన్న టీవీ ముందు కూర్చోవడం కాకుండా మనము ఈ కొంత సమయంలో మనం ఏం చేద్దాం, మన భవిష్యత్తుకు ఏ విధంగా ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి అని ఆలోచిస్తూ మంచి మంచి అలవాట్లను పెంపొందించుకోవాలి. ముఖ్యంగా సమయం దొరికినప్పుడు మీరు చక్కగా పుస్తకాలు చదవడం వంటి అలవాటును, ఆ తర్వాత చక్కగా మంచి మంచి కథలు రాయడం అనేటువంటి అలవాటును, బొమ్మలు గీయడం అనేటువంటి అలవాటును, సంగీతము, లలిత కళల పట్ల ఆసక్తిని పెంచుకొని వాటిని పైన మీరు సాధన చేస్తూ సమయాన్ని సద్వినియోగపరచుకోగలిగితే మీ భవిష్యత్తు బంగారు బాటగా ముందుకు పోగలదని ఈ యొక్క సమయపాలన అనేటువంటి ఈ శీర్షిక ద్వారా మీరందరూ తెలియజేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. సరేనా పిల్లలు? తరువాత మనం 4వ పాఠం సమయస్ఫూర్తి గద్యభాగానికి చెందినది. ఈ పాఠాన్ని గురించి మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా చదువుకుందాం. అంతకు మునుపు వినడం, ఆలోచించి మాట్లాడడం అనేటువంటి శీర్షిక కింద ఒక 4 చిత్రాలు ఇవ్వబడ్డాయి. మీరు వాటిని బాగా పరిశీలించండి. ఈ చిత్రాలకు ఆధారంగా చేసుకుని మనం కింద ఇవ్వబడినటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్పవలసి ఉంటుంది. చూసారా పిల్లలు? చిత్రాలు 1, 2, 3, 4 చిత్రాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ చిత్రాలన్నిటికీ కూడా ఒకదానికి ఒకటి మధ్య సంబంధం మనకు కనపడుతూ ఉంది కదా. చూడండి, మొదటి చిత్రంలో ఏమేం కనిపిస్తూ ఉన్నాయి? కోడి, ఒక సంచిలో పెడుతూ ఉన్నటువంటి నక్క, అలాగే చెట్టుపై నుంచి దీనంతా గమనిస్తున్నటువంటి ఒక కోతి. అలాగే రెండవ చిత్రంలో చూసినట్లయితే నక్క నీరు తాగుతూ ఉంది, మరి కోతి
ఆ సంచిలో ఉన్నటువంటి కోడిని బయటికి వదిలిపెడుతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక మూడవ చిత్రంలో చూడండి, వంటకు అన్నీ సిద్ధం చేసి ఒక నక్క ఎదురు చూస్తూ ఉన్నట్టు మనకు కనపడుతూ ఉంది. నాలుగవ చిత్రంలో చూడండి, మనకు మొదటి చిత్రంలో ఉన్నటువంటి నక్క ఈ చిత్రంలో ఆ సంచిని బోర్లా తిప్పింది. దాంట్లో నుంచి ఒక రాయి కింద పడింది. మరి ఆ వంట పాత్ర అదంతా కూడా కింద పడిపోయింది. మరి ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నటువంటి ఆ నక్కకు బాగా కోపం వచ్చినట్టుంది. గరిటె తీసుకొని ఈ నక్కను బెదిరిస్తూ ఉంది, కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది కదా. భలే ఉన్నాయి ఈ 4 చిత్రాలు కదా. ఈ 4 చిత్రాలను చూస్తూ ఉంటే ఇది ఒక కథలాగా అనిపిస్తూ ఉంది కదా. చాలా హాస్యాన్ని కూడా మనకు కలిగిస్తూ ఉంది. సరే, ఇప్పుడు మనం కింద ఉన్నటువంటి ప్రశ్నను మనం చూద్దాం. చిత్రాలు చూడండి, చూసేశాం. కథను ఊహించి చెప్పండి. ఈ చిత్రాల ఆధారంగా మనము ఇక్కడ ఏమి కథ ఉందో గ్రహించాలి. చిన్న చిన్న వాక్యాల్లో మీరు ఈ కథను మీరు ఊహించి చక్కగా రాయండి. అప్పుడు మీ యొక్క ఊహాశక్తి పెరుగుతుంది. సరేనా? ఇప్పుడు మనం ఊహిద్దాం. ఏం లేదమ్మా, ఒక నక్కకు కోడి దొరికింది. దాన్ని తన సంచిలో పెట్టుకొని ఇంటికి పట్టుకెళ్తూ ఉంది. దీనంతా కూడా చెట్టుపై నుంచి కోతి గమనించింది. ఎలాగైనా ఆ కోడిని తప్పించాలనుకునింది కోతి. అందుకే దాన్ని వెంబడించింది. దారిలో నక్కకి దాహం వేసినట్టుంది. నీరు కనపడతానే ఈ సంచిని అక్కడ పెట్టేసి నీరు తాగడానికి ఆ యొక్క చిన్న కొలను దగ్గరికి వెళ్ళింది. ఇదే అదునుగా చూసి రెండవ చిత్రంలో కోతి ఏం చేసింది? ఆ సంచిలో ఉన్నటువంటి కోడిని తప్పించేసింది. మరి తప్పించి కోతికి ఈ నక్కకు అనుమానం రాకుండా ఉండేందుకు ఏదో బరువుగా ఒక రాయి ఏదో పెట్టినట్టుగా ఉంది. మరి మొదటి చిత్రంలో ఉన్నటువంటి ఈ నక్క తన భార్య నక్కకు చెప్పినట్టుగా ఉంది, ఈరోజు నేను నీకు ఒక మంచి ఆహారాన్ని తీసుకొస్తాననేమో చెప్పినట్టుగా ఉంది. ఎదురు చూస్తూ ఉంది నక్క కోసం, భర్త నక్క కోసము ఎదురు చూస్తూ ఉంది. వంటకు అన్నీ సిద్ధం చేసింది చూడండి. అక్కడ ఆ యొక్క వంట పదార్థాలన్నీ వేసి ఎదురు చూస్తూ ఉంది, ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది కదా. ఇక 4వ చిత్రంలో ఏముంది? ఇక్కడే అసలు తమాషా మొదలవుతూ ఉంది కదా. ఏం జరిగింది 4వ చిత్రంలో? నక్క రానే వచ్చింది. ఇదో చూడు, నీకేం తెచ్చానో చూడని చెప్పి ఆ వంట పాత్రలోకి ఈ కోడి ఉందనుకొని దాన్ని వేయాలనుకొని సంచిని బోర్లా తిప్పింది. అంతే. దాంట్లో కోడి ఉందా? లేదు. లేకపోగా దాంట్లో ఉన్నటువంటి కోతి పెట్టినటువంటి రాయి ఆ వంట పాత్రల మీద పడి అన్ని చిందర వందర అయిపోయాయి. ఈ భార్య నక్కకు తిక్కరేగింది. గంటె తీసుకొని కోడి తెస్తానని చెప్పి రాయి తెస్తావా అని చెప్పేసి గంటె తీసుకొని దాన్ని కొట్టబోతూ ఉందన్నమాట కదా. భర్తగా నక్క చూడండి బెదిరిపోయి ఇంకా పారిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. చాలా తమాషాగా ఉంది కదా పిల్లలు. చూసారా పిల్లలు? ఈ యొక్క కథలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? కోడికి ఆపద కలిగింది. మరి కోతి వచ్చి కోడికి సహాయం చేసింది. మెల్లిగా ఎంతో చాకచక్యంగా ఆ నక్కకు తెలియకుండానే కోడిని కోతి తప్పించింది. ఇదే కదా తెలివంటే. దీన్నే ఏమంటాము అని అంటే సమయస్ఫూర్తి అని అంటాం. ఏమంటాం దీన్ని? సమయస్ఫూర్తి. మొదట కోతికి తెలుసా కోడిని ఎట్లా తప్పించాలో? తెలియదు. కోతి ఎలాగైనా సరే ఆ యొక్క కోడిని రక్షించాలనుకునింది. ఎలా రక్షించాలో అయితే తెలియదు. నక్కను వెంబడించింది. నక్కకు దాహం వేసి అటు పక్కకు పోవడం ఇదే సరైన అదునుగా భావించి కోతి కోడిని రక్షించింది. కాబట్టి సమయస్ఫూర్తి అని అంటే సమయానికి తగిన విధంగా అప్పటికప్పుడు సరైనటువంటి నిర్ణయం తీసుకొని
ఆపదల నుంచి మనం రక్షించబడము. దీన్నే సమయస్ఫూర్తి అనేసి అంటూ ఉంటాం అన్నమాట. మన జీవితం అంతా కూడా ఒక రాసి పెట్టినటువంటి కథ కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా. కాబట్టి ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియదు. సమస్యలే రావు అనుకోవడానికి ఇది రాసి పెట్టినటువంటి కథ కాదు. సమస్య వస్తుందని ముందే తెలిస్తే దాని పరిష్కారం కూడా మనం ముందే కనుక్కుంటాం. కానీ మనకు తెలియదు కాబట్టి తరువాత ఏం జరుగుతుందో తెలియదు. కానీ మనము ఎప్పుడు ఏం జరిగినా అపాయం వచ్చినా మనం బెదరకుండా ధైర్యంగా మనోనిబ్బరంతో ఉంటూ ఆ సమయానికి సరైన విధంగా ఆలోచించి ఆ అపాయాన్ని నుంచి ఉపాయంగా బయటపడడాన్ని సమయస్ఫూర్తి అనేసి అంటూ ఉంటాం. అప్పుడప్పుడు టకటక ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మనం చదవనాటి కూడా ఒక్కోసారి మనకు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ సమయానికి తగిన విధంగా మనం మాట్లాడి చాకచక్యంగా మాట్లాడి సమస్యకు పరిష్కారాన్ని మనం చూపించాల్సి ఉంటుంది. దీన్నే ఏమంటామంటే సమయస్ఫూర్తి అనేసి అంటాం. ఏమా? కాబట్టి ఇటువంటి సమయస్ఫూర్తి మనకు ఉండాలి. ఎప్పుడు వస్తుంది అంటే రకరకాల కథలు చదవడం వల్ల, మంచి మంచి పుస్తకాలు చదవడం వల్ల, గొప్పవారి యొక్క అనుభవాలను మనం తెలుసుకోవడం వల్ల ఈ సమయస్ఫూర్తి అనేటువంటిది మనలో కలుగుతుంది. రెండవ ప్రశ్న మనం ఇప్పుడు గమనిద్దాం. ఏముంది రెండవ ప్రశ్న? కోతి లేకపోతే కోడి ఎలా తప్పించుకునేదో ఊహించి చెప్పండి. ఒకవేళ కోతి లేదు, కోడి ఏ విధంగా తప్పించుకుంటుంది అనేది మనం ఊహించాలా. సరేనా? చచ్చిపోద్ది సార్ ఇట్లా చెప్పకూడదు. ఏదో ఒక రకమైనటువంటి ఆలోచనతో కోడి తప్పించుకుంటుంది. ఎలా తప్పించుకోవచ్చు? ఇక్కడ జరిగినటువంటి ఈ చిత్రాల ద్వారా మనం చూస్తే మరి ఎక్కడా తప్పించుకోవడానికి వీలు లేదు. ఎక్కడ తప్పించుకోవచ్చు? వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కోడిని, ఆ సంచిని ఇట్లా బోర్లా తిప్పినప్పుడు కోడి చచ్చిపోయినట్టుగా నటించి, అరే ఇదేంది, ఇది చచ్చిపోయిందే, నేను తెచ్చేటప్పుడు బతుకునింది కదా అని భ్రమలో ఆ నక్క ఉన్నప్పుడు కోడి ఒక్క ఉదుటున ఎగిరి తప్పించుకోవచ్చు కదా. కాబట్టి ఈ విధంగా తప్పించుకోవచ్చు. కాబట్టి మనము ఇదే కాకుండా మీరు కూడా ఇంకా ఏ విధంగా అయినా తప్పించుకోవచ్చో ఆలోచించి ఈ కథకు ఒక ముగింపును మీరు ఇవ్వండి. సరేనా పిల్లలు? కాబట్టి ఈ యొక్క కథ ఎంత కనువిప్పుగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. సరేనా? ఇప్పుడు ఈ యొక్క సమయస్ఫూర్తి అనేటువంటి పాఠం యొక్క ఉద్దేశం మనం ఇప్పుడు చూద్దాం. ఇది ఒక కథ. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు పంచతంత్ర కథలు. ప్రతి ఆదివారం మీకు పంచతంత్ర అనేటువంటి ఒక నాటిక మనం టీవీలో చూస్తూ ఉన్నాం. అన్నీ కూడా జంతువులు మధ్య ఒక సంభాషణ జరుగుతున్నట్లుగా ఆ కథలు నడిపి ఆ విధంగా ఒక నీతిని మనందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేశారు. ఎవరు? విష్ణు శర్మ గారు. ఇది మొదట సంస్కృత భాషలో రచించబడింది అనమాట. దీన్ని పరవస్తు చిన్నయసూరి గారు తెలుగులోకి అనువదించారు. దానికి ఏమని పేరు పెట్టారు? నీతి చంద్రిక అనే పేరు పెట్టారనమాట. ఇంతకు దీని యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ యొక్క పాఠం మనం సమయస్ఫూర్తి చదువుకోవడం ద్వారా ఏమిటి అని అంటే, మనలో కూడా ఇలాంటి సమయస్ఫూర్తి కలగాలి, అసలు సమయస్ఫూర్తి అంటే ఎట్లా ఉంటుంది అని తెలుసుకోవడానికి ప్రతి వ్యక్తి సమయోచిత ప్రతిభను కనబరచి ఆపదల నుండి తప్పించుకోవాలని, మోసపు మాటల్ని నమ్మకూడదని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. కాబట్టి మనం మంచి ఎలా ఉంటుందో సమాజంలో చెడు కూడా అలాగే ఉంటుంది. సరేనా పిల్లలు? కాబట్టి అందరూ మంచోళ్ళు అనుకుంటే చాలా మనం పప్పులో కాలేసినట్టే, అవునా కదా? మరి సరే ఎట్ట కనుక్కోవాలి అని అంటే, మనకు ప్రతి మనిషి నుదుటన వీరు మంచివారు, వీరు చెడ్డవారు అని ఏమన్నా రాసి ఉంటుందా? ఆ విధంగా రాసి ఉంటే చాలా సులభంగా కనుక్కోవచ్చు. కాబట్టి చెడ్డవాళ్ళకు దూరంగా ఉండొచ్చు. కానీ అలా జరగదే.
మరి ఎలా కనుక్కోవాలి అంటే వారి వారి మాటలను బట్టి వారి వారి చేష్టలను బట్టి మనం మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అని తెలుసుకోవడం జరుగుతుంది. అలా వాళ్ళు ఏం చేస్తారంటే మాయమాటలు చెప్తారు, మోసగిస్తారు, మన దగ్గర ఉన్నటువంటివి దోచుకునే ప్రయత్నం చేస్తారన్నమాట. కాబట్టి అటువంటి వారికి దూరంగా ఉండాలి అంటే మనకు కావాల్సింది ఏంది? ఈ సమయస్ఫూర్తి. రకరకాల పుస్తకాలు చదవడం ద్వారా, గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత అనుభవాలు చదవడం ద్వారా మాత్రమే మనకు ఈ యొక్క జ్ఞానం మనకు లభిస్తుంది పిల్లలు. కాబట్టి ఈ పంచతంత్ర కథలు మీకు దొరుకుతాయి, పుస్తక షాపుల్లో దొరుకుతాయి. ముఖ్యంగా మీరు దీనికి ముందే మనం చదువుకున్నాం, ఏమని? సమయ పాలన గురించి చదువుకున్నాం. టీవీ చూస్తేనో లేదంటే సినిమాలు చూస్తేనో లేదంటే ఫోన్లో యూట్యూబ్ చూడడం వల్ల సమయం వృధా తప్ప మీకేమీ లాభం అనేది చేకూరదు. మరి లాభం ఎప్పుడు సార్ మరి మీరు ఆన్లైన్ వీడియో చేస్తున్నారు, మరి మేము చూడాలంటే సెల్ ఫోన్ ఉండాలి కదా అని. సరే, సెల్ ఫోన్ సెల్ ఫోన్ వల్ల చెడు ఉంటే సెల్ ఫోన్ ఎందుకు తయారవుతుంది? కాదు. సెల్ ఫోన్ వల్ల 100% మంచి ఉంది అని అంటే మంచి ఉంది, మరి అదే సమయంలో సెల్ ఫోన్ వల్ల చెడు కూడా ఉంది. కాబట్టి మనం ఏం తీసుకోవాలా? మంచిని గ్రహించి చెడును వదిలేయాలి. అమ్మ మీకు అరటిపండు ఇచ్చిందనుకోండి, ఏం చేస్తారు? తొక్కను పారేసి శుభ్రంగా అరటిపండు మాత్రం మీరు తింటారు. అలాగే ప్రతి దాంట్లో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సెల్ ఫోన్ తీసుకొని నేను చెప్పేటువంటి పాఠం వినడం ద్వారా మీకు ఏమవుతుంది? జ్ఞానం వస్తుంది. గేమ్ ఆడితే ఏమొస్తుంది? కళ్ళు నొప్పులు వస్తాయి. అంతే కదా. కాబట్టి పిల్లలు ఏదైనా సరే మనం ఉపయోగించే తీరును బట్టే ఆ యొక్క మంచి కానీ చెడు కానీ ఉంటుంది. కాబట్టి ఈ కరోనా టైంలో మీరు అక్కడ ఇక్కడ తిరగకుండా శుభ్రంగా మీరు ఇంటి పట్టునే ఉండి ఈ పంచతంత్ర కథలు అనే పుస్తకాన్ని కానీ మీరు చదువుకున్నట్లయితే చాలా బాగుంటాయి. ఆ విష్ణు శర్మ గారు ఏం చేశారు అంటే జంతువుల ద్వారానే సంభాషణ, అవి మాట్లాడుతున్నట్లుగా కథను రాయడం ద్వారా మీకు మరింత ఇష్టంగా ఉంటుంది. వాటి స్వభావాలు అంటే మనుషుల స్వభావాలనే జంతువులకి ఆపాదించి, అంటే జంతువులకు ఉన్నట్లుగా భావించి వాటి ద్వారా సంభాషణలు చేయించడం ద్వారా ప్రతి కథ ఉంటుంది. ఆ కథకు చివర ఒక అద్భుతమైనటువంటి నీతిని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి కథలు మీరు చదవడం ద్వారా మీలో భాషా జ్ఞానం పెరుగుతుంది, తెలివితేటలు మెండుగా అవుతాయి. కాబట్టి పిల్లలు ఇన్ని లాభాలు ఉండడం ద్వారా మీరు ఈ పంచతంత్ర కథల పుస్తకాన్ని తెచ్చుకొని చక్కగా చదివే ప్రయత్నము చేయండి. సరేనా పిల్లలు? ఇది ఈ పాఠం యొక్క ఉద్దేశం. పిల్లలు మరి ఈ సమయస్ఫూర్తి అనేటువంటి ఈ పాఠాన్ని రచించిన కవి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి కవి వివరాలు ఒకసారి గమనించండి. కవి పేరు కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం గారు చాలా గొప్ప రచయిత, తర్వాత కవి, అనేక ప్రక్రియలకు ఆద్యుడీన. ఆద్యుడంటే మొదటివాడు. సరేనా? ఈయన 16 ఏప్రిల్ 1848 సంవత్సరంలో రాజమండ్రిలో జన్మించారు. ఎవరు? కందుకూరి వీరేశలింగం గారు. మరి 27/5/1919లో మరణించడం జరిగింది. వీరు రాసినటువంటి రచనలు చూడండి: రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర, ఇలాంటి అనేకమైనటువంటి రచనలు చేయడం జరిగింది. ఇంకా అనేక పత్రికలు రాశారు. పత్రికలలో సంపాదకీయ వ్యాసాలు కూడా ఆయన రాయడం జరిగింది. మరి వీరికి గద్య తిక్కనగా పేరు ఉంది, బిరుదు. ఎవరికి? కందుకూరి వీరేశలింగం గారికి ఏమని బిరుదు? గద్య తిక్కన. తిక్కన అనే కవి మన తెలుగు భాషలో ఉన్నాడు, తెలుసు కదా మీకు అందరికీ. చాలా గొప్పవాడు. భారతంలో 15 పర్వాలను ఆయన నిర్విరామంగా రాసేశారు. నిర్విఘ్నంగా నిర్విరామంగా 15 పర్వాలను మహాభారతంలో రాయడం జరిగింది. తిక్కనను ఏమంటారు? కవి బ్రహ్మ అనేసి అంటారు. కాబట్టి పద్యాలు రాయడంలో తిక్కన ఎంత గొప్పవాడో
గద్యం రాయడంలో కందుకూరి వారు అంతటి వారే కనుక ఆయనకు గద్య తిక్కన. గద్యము అంటే ఏంటంటే వచనము, ఇంగ్లీష్లో ఏమంటాము ప్రోస్ అంటాం కదా, అలా అన్నమాట. తర్వాత విశేషాంశాలు వీరి గురించి మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా వీరు సంఘ సంస్కర్తగా పేరుగాంచారు. సంఘ సంస్కర్త అంటే ఏమిటి? సంఘాన్ని సంస్కరించే వారిని సంఘ సంస్కర్త అనేసి అంటాం. సంఘాన్ని సంస్కరించడం అంటే బాగు చేయడం. సార్ ఒక వస్తువు లేదంటే ఒక పదార్థం అయితే చెడిపోతుంది, మరి సంఘం చెడిపోవడం అంటే అవును, మరి అప్పుడప్పుడు సమాజానికి చీడపురుగుల్లాగా అనేకమైనటువంటి దురాచారాలు ఇంకా ఇంకా సమస్యలు వచ్చి సమాజం అనేది చెడిపోయే పరిస్థితికి వస్తుంది. మరి అటువంటి సమాజాన్ని సంస్కరించి బాగు చేసి, అంటే ఏం చేస్తారు బాగు చేయడం అంటే ఆ దురాచారాలను తర్వాత మూఢాచారాలను రూపుమాపి సరైన సమాజాన్ని స్థాపించే ప్రయత్నం చేశారు. ఎవరు? కందుకూరి వీరేశలింగం. మీరు కింది తరగతుల్లో కూడా చదువుకుని ఉంటారు. సంఘ సంస్కృతుల పేర్లు చెప్పండి అంటే వాటిలో ముఖ్యంగా మొదటగా ఎవరి పేరు చెప్పుకుంటాం మనం మన ఆంధ్ర రాష్ట్రంలో అంటే కందుకూరి వీరేశలింగం గారు. మరి దేశం మొత్తం మీద తీసుకుంటే కూడా మనం రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, సరోజినీ నాయుడు గారు, ఇలా చాలా మంది సంఘ సంస్కర్తలు ఆ కాలంలో సమాజాన్ని సంస్కరించి మంచి సమాజానికి పునాది బాటలు వేశారన్నమాట. ఎవరు? సంఘ సంస్కర్తలు. మరి అలాంటి వారిలో కందుకూరి వారు కూడా ఒకరు. ఏం చేశారు సార్ ఈయన అనంటే ముఖ్యంగా వితంతువులకు పునర్వివాహం చేయడం కోసం ఈయన చాలా గొప్పగా కృషి చేశారు. వితంతువులకు పునర్వివాహం అంటే వితంతువులు అంటే తెలుసు కదా, భర్త చనిపోయిన స్త్రీని ఏమంటాము? వితంతువు అని అంటాం. మరి వారికి చిన్న వయసులోనే భర్త చనిపోతే అనేక రకాలైనటువంటి దురాచారాలకు వాళ్ళు బలి కావాల్సి వచ్చేది. అటువంటి దురాచారాలన్నీ రూపుమాపి వారు మళ్ళీ తిరిగి వారికి వివాహం చేయించి వారి యొక్క జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం గారు. ఇంకా ఆడపిల్లల చదువు కోసము అనేక పాఠశాలలు కళాశాలలు స్థాపించడమే కాకుండా వారి కోసం ప్రత్యేకంగా పత్రికలు నడిపాడు. పత్రిక అంటే ఏంటి? న్యూస్ పేపర్స్. మీకు తెలుసా న్యూస్ పేపర్ల పేర్లు ఏమేమి ఉన్నాయి? ఈనాడు, సాక్షి, ఇంగ్లీష్లో అయితే డక్కన్ క్రానికల్, ద హిందూ, ఇలాంటి పత్రికలు ఉన్నాయి కదా. ఇప్పుడైతే అప్పుడు కాలంలో వీరు ఇలాంటి పత్రికలే ఆ కాలంలో అప్పుడే వారు నడిపారన్నమాట. ఎవరి కోసము? ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకోవడం కోసం, స్త్రీ విద్య కోసం బాగా కృషి చేసినటువంటి వ్యక్తి. ఇలా సంఘాన్ని సంస్కరించే ప్రయత్నం చేశాడు కందుకూరి వీరేశలింగం గారు. నెక్స్ట్ ఇంకా నవయుగ వైతాళికులు. వీరు ఎందుకంటే ఒక కొత్త యుగానికి నాంది పలికారు. ఎవరు? కందుకూరి వీరేశలింగం గారు. మామూలు పెద్దవాళ్ళు ఎట్లుంటారంటే కొంచెము నేపట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లుగా మొండిగా వ్యవహరిస్తూ తన సిద్ధాంతమే కరెక్ట్ అన్నట్లు పాత పద్ధతులనే పాటిస్తూ ఉంటారు. కానీ కాలం మారే కొద్దీ కొంత మనం కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి విధానానికి ఈయన బాటలు వేశాడు. ఎవరు? కందుకూరి వీరేశలింగం గారు. ఇంకా ఏంటి? విద్యావేత్త. అనేక రకాలైనటువంటి తెలుగు ప్రక్రియలకు నాటకము, నవల, ప్రహసనము, ఇలాంటి అనేక ప్రక్రియలకు ఈయన ఆద్యుడు. ఎవరు? కందుకూరి వీరేశలింగం. ఆద్యుడు అంటే ఏంటి? మొదటివాడు అని అర్థం అన్నమాట. అనేక పుస్తకాలు రచించడం ద్వారా, పాఠశాలను కళాశాలను స్థాపించడం ద్వారా ఈయన విద్యావేత్త కూడా అయ్యాడమ్మా. ఇక మూలం. ఈరోజు మనం చదువుకునే ఈ సమయస్ఫూర్తి అనేటువంటి ఈ యొక్క పాఠము ఎక్కడి నుంచి తీసుకొనబడింది అంటే పంచతంత్రం కథలోని విగ్రహం అనే భాగంలోని కథ ఈ సమయస్ఫూర్తి. పంచతంత్రం అనే కథలు అనుకున్నాం కదా, సంస్కృతంలో ఇది రాయబడింది. దీన్ని ఎవరు రాశారు? విష్ణు శర్మ గారు రాశారు సంస్కృతంలో. దీన్ని తెలుగులోకి ఎవరు అనువదించారు? నీతి చంద్రిక అనే పేరుతో పరవస్తు చిన్నయ్య గారు రాస్తే
మరి విగ్రహం అనేటువంటి భాగం ఎవరు రాశారంటే కందుకూరి వీరేశలింగం గారు రాశారు. ఈ విగ్రహంలో అనేక కథలు ఉన్నాయి. ఆ కథలలో ఈ సమయస్ఫూర్తి అనేటువంటి కథ కూడా ఒకటి. ఈ సమయస్ఫూర్తి అనేటువంటి ఈ కథ కింద కొన్ని చిత్రాలు ఇవ్వడం జరిగింది పాఠంలో. ఆ చిత్రాలను మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తాం. చూడండి ఏమున్నాయి ఇక్కడ ఈ చిత్రంలో. వలలో చిక్కుకొని పిల్లి ఉంది కదా, పక్కనే ఎలుక ధైర్యంగా ఉంది. ఎందుకని ఎలుక ధైర్యంగా ఉందో మీకు మళ్ళా నేను చెప్పనవసరం లేదు కదా. తర్వాత రెండో చిత్రాన్ని గమనిద్దాం. రెండో చిత్రంలో వచ్చేటప్పటికి చూడండి, వలలో పిల్లి ఉంది. మరి ఇక్కడ ఎలుక ఏం చేస్తా ఉంది, ఆ యొక్క వలతాళ్లను కొరుకుతూ ఉంది. ఈ పైన గుడ్లగోబ కూడా కనిపిస్తూ ఉంది మనకి. అక్కడ దూరం నుంచి దొంగలు కాదు, వాళ్ళు వేటగాళ్ళు కూడా మనకు కనపడుతూ ఉన్నారు. వాళ్ళు వస్తూ ఉన్నారు కదా. రెండో చిత్రం ఇక్కడ ఉంది చూడండి. ఈ రెండో చిత్రంలో ఏం జరుగుతూ ఉంది, చెట్టు మీద గుడ్లగోబ ఉంది కదా. గుడ్లగోబను చూసి పిల్లి భయపడతా ఉంది. వేటగాడికి వలలో చిక్కున్న పిల్లి భయపడతా ఉంటే, మరి గుడ్లగోబను చూసి ఎలుక భయపడుతూ ఉంది. పక్కనే కన్నం కూడా ఉంది. కన్నంలో పారిపోయే లోపల గుడ్లగోబ ఎత్తకపోవచ్చు ఎలుకని కదా. సరే చూసారా. ఇక నాలుగవ చిత్రం వచ్చేటప్పటికి బాగా గమనించండి. గుడ్లగోబ చెట్టు మీదనే ఉంది, ఎలుక కన్నంలోకి వెళ్ళిపోయింది. మరి ఈ యొక్క వేటగాడు వచ్చేటప్పటికి వలతాళ్ళన్నీ కూడా తెగిపోయి ఉన్నాయి కదా. దీన్ని బట్టి మనం ఒక అవగాహనకి రావచ్చు. పిల్లలు ఒకసారి మనం ఈ పాఠంలో ఉన్నటువంటి పాత్రలు వాటి పేర్లను మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఎలుక పేరేం పేరు, ఫలితుడు. పిల్లి, రోమశుడు, గుడ్లగూబ, చంద్రకుడు అనే పేర్లతో ఈ కథలో మనకు కనిపిస్తారు. ఇవే కాకుండా ఇంకా వేటగాడు, కుక్కలు ఇవన్నీ కూడా మనకి ఈ కథలో కనిపిస్తాయి. ఇప్పుడు మనం కథను చదువుదామా. పంచవటం అనే ప్రాంతంలోని ఒక మర్రి చెట్టు తొర్రలో రోమశుడు అనే పిల్లి నివసిస్తోంది. ఆ చెట్టు క్రింద కన్నంలో ఫలితుడు అనే ఎలుక కాపురం ఉంటోంది. ఒకనాటి రాత్రి వేటగాడు అక్కడికి వచ్చి ఆ చెట్టు చుట్టూ వలపన్నాడు. అది తెలియని రోమశుడు తెల్లవారుతూనే మసక చీకటిలో ఆహారాన్వేషణ కోసం బయలుదేరి ఆ వలలో చిక్కుకున్నాడు. ఇది చూసిన ఫలితుడు, ఆహా ఎంత అదృష్టము, నా శత్రువు వలలో చిక్కుకున్నాడు, ఈనాటితో వాడి పీడ అనుకున్నాడు. వాడి పీడ అని డాష్ డాష్ పెట్టేసి వదిలేశాడు. ఆ తర్వాత మీరు ఏమైంటుందో మీరే పూరించాలి. ఇదే సమయంలో చంద్రకుడు అనే గుడ్లగూబ హాయిగా విహరిస్తున్న ఎలుకను చూసి అక్కడకు వచ్చింది. చంద్రకుని చూసి ఫలితుని గుండె గుబేలు మంది. అయిపోయింది నా పని అనుకున్నాడు. ప్రాణభీతితో గిజగిజలాడాడు. ఏమి చెయ్యనురా దేవుడా అంటూ చెప్పుకోలేని దీనస్థితిలో మనసులో ఏడుస్తున్నాడు. ఎవరు తెలుసు మీకు. అందుకనే కాబోలు ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి సంకలు కొట్టుకోరాదన్నది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి ఇది. ఎప్పుడైనా సరే, శత్రువైనా సరే, మిత్రుడైనా సరే, వారి కష్టంలో మనం పాలు పంచుకోవాలే కానీ వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు మనం చూసి ఎగతాళి చేయకూడదు. ఇదొక నీతి ఇక్కడ. అని మనసులో బాధపడ్డాడు. అయినా బుద్ధిమంతులు ప్రమాదం ఎదురైనప్పుడు ధైర్యముందుతారు కానీ అయ్యో నా ప్రాణం పోతుందని ఏడవరు. ఇది కూడా ఈ కథలో ఇక్కడ చెప్పినటువంటి మరో నీతి. బుద్ధిమంతులనే వాళ్ళు ఏం చేస్తారు, ధైర్యంగా ఉపాయాన్ని ఆలోచించడాలని ప్రయత్నిస్తారు.
అంతేకాని నిరుత్సాహంతో ప్రాణాల మీదకి తెచ్చుకోరు. పిల్లలు మీరందరూ కూడా ఇది గుర్తించాలి. సరేనా? ఎంతైనా ఒకచోట బతుకుతున్న వాళ్ళం కాబట్టి ఈ రోమసుని అర్థించి ప్రాణాలు నిలబెట్టుకుంటాను అని అనుకుని నెమ్మదిగా పిల్లి వైపు అడుగులు వేశాడు. ఎవరు? ఎలుక గారు, లలితుడు. ఎవరి దగ్గరికి? పిల్లి దగ్గరికి. ఏం పేరు పిల్లికి కథలో పేరు? రోమసుడు. సరేనా? మిత్రమా నమస్కారం. చూడండి, మాట తీరు ఈ విధంగా ఉండాలి. ఎప్పుడు కూడా సంబోధించేటువంటి విధానం పిల్లలు నేర్చుకోవాలి. మరి ఈ కాలం ఇంట్లో తల్లిదండ్రులు చెప్పడం లేదు, అతి గారాభం వల్ల, తర్వాత బయట తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే మనం సంబోధన చేయాలి. సంబోధన చేయడం వల్ల ఎన్నో సమస్యలు తప్పిపోతాయి. చక్కగా మంచిగా గౌరవంగా వినయంగా మాట్లాడడం వల్ల జరగని పనులు సైతం జరుగుతాయి. కాబట్టి చక్కని పలకరింపు మీ అందరూ నేర్చుకోవాలని నేను ఈ కథ ద్వారా తెలుపుతున్నాను. చూడండి, పిల్లికి ఎలుకకు పచ్చగడ్డి వేసిన బగ్గుమంటుంది, అవునా కదా? మరి ఇక్కడ ఎలుక ఎంతో మెత్తగా ప్రేమగా పలకరిస్తుంది. ఏమని? మిత్రమా నమస్కారం. జాతి వైరమున్న శత్రుమిత్రులం. చాలా సంవత్సరాల నుండి ఈ చెట్టు వద్దనే బతుకుతున్నాం. ఒకరికొకరు అపకారం చేసుకోలేదు. ప్రస్తుతం కష్టకాలం వచ్చింది కావున శత్రువులను అనుకోకుండా పరస్పరం సహకరించుకొని ఈ ఆపద నుండి బయటపడతాం. సరేనా? ఇద్దరికీ ఆపద వచ్చిండాలి కాబట్టి ఒకరికొకరు సహకరించుకొని బయటపడతాం. పిల్లికి వచ్చిన ఆపద ఏంది? వలలో చిక్కుకుని ఉంది. మరి వేటగాడు వస్తే ఆ వలతో పాటు పిల్లిని ఎత్తుకోపోతాడు. మరి ఎలుకకు వచ్చిన ఆపద ఏంది అంటే గుడ్లగోబు పంచి ఉంది తినడానికి సిద్ధంగా. మరి ఈ సందర్భంలో ఎలుక ఎవరి మీద ఆధారపడుతుంది? పిల్లి మీద ఆధారపడుతుంది. మరి పిల్లి ఎవరి మీద ఆధారపడాలా? ఎలుక మీద ఆధారపడాలా. ఏ విధంగా అంటే ఎలుక తన పదునైనటువంటి పండ్లతో పిల్లి యొక్క వలతాలను కొరగగలిగితే ఎలుక వెంటనే తప్పించుకొని బతుకు సాగిస్తుంది కదా. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ తీరా నీ వలతాళ్ళు కొరికి నిన్ను రక్షిస్తే గుటుక్కున మింగేస్తావేమోనని భయంతో కాసేపు వెనకడుగు వేసి అనవసర ఆలోచన చేశాను. సరే, ఒకరికొకరు సహాయం చేసుకొని బయటపడదామనుకుంటే వడతాళ్ళు కొరికిన తర్వాత పిల్లి ఎలుకను తినేస్తే కదా. కాబట్టి అదే ఇదంతా అనవసరం అంటూ ఉంది. చూడండి ఏం చేస్తుందో ఎలుక. కానీ తెలియని దాని నోట్లో పడి దిక్కులేని చావు చచ్చే కన్నా నీకు ఉపకారం చేసి ఇద్దరము స్నేహంగా ఉందామని, కాదంటే నీకు ఆహారం అయిపోదామని తెగించి వచ్చాను. చిన్న చిన్న వాళ్ళకు చిట్టి చిట్టి ఉపాయాలు ఉంటాయంటారు, పొట్టోళ్ళకు పుట్టెడు ఉపాయాలు అంటారు కదా. మరి ఇక్కడ ఈ ఎలుక ఆ విధంగా ఆలోచిస్తుందో, ఎంత గొప్పగా ఆలోచిస్తూ ఉందో చూడండి. తరువాత ఏమంటుందో చూడండి. ప్రాణభీతితో కాదు, ప్రాణ స్నేహం కోసం తహతహలాడుతూ. అంతా విన్న రోమసుడు ఆనందపరవశుడయ్యాడు. ఎందుకు? తాను ఈ వలతాళ్ళు నుంచి, వేటగాడి బారి నుంచి బయటపడచ్చు, అలాగే వీలైతే బిర్యానీ లాంటి ఎలుక యొక్క మాంసం దొరికినందుకు కావచ్చు. మొత్తానికి ఆనందపరవశుడయ్యాడు, బాగా ఆనందపడిపోతూ ఉన్నాడు. అతనికి భయం లేకపోవడానికి అతని ఆలోచనలకు సంతోషించాడు. ధర్మబుద్ధిని మెచ్చుకుంటూ ఇలా పలికాడు. ఏమంటున్నాడు చూడండి పిల్లిగారు. మిత్రమా, జీవితం చివరి దశలో ఉన్నాను. అంటే బాగా ముసలిదున్నట్టున్నది ఆ యొక్క పిల్లి. నీవు చెప్పినట్లే నడుచుకుందాము. నీవు త్యాగబుద్ధితో నన్ను రక్షించదలిచావు, నీకు కృతజ్ఞతలు. ఎవరైనా మనకు సహాయం చేస్తే మనం ఏం చేస్తాము? వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి.
వాళ్ళు చేసిన మేలును మనం మర్చిపోకుండా ఉండాలి. ఇదే కృతజ్ఞత. అయితే ఇప్పుడు మనము ఏం చేస్తున్నాము, ఇంగ్లీష్లో దానికి ఒక చిన్న పదం వచ్చేసింది. ఏమిటది? థ్యాంక్ యూ కదా. సరే, నేను కూడా చాలా రోజుల నుండి నీతో స్నేహంగా ఉండాలనే అనుకుంటున్నాను. చూడండి, నీ సదాలోచన నాలోని అజ్ఞానాన్ని పటాపంచలు చేసింది. ఆ గుడ్లగూబ నిన్నేమీ చేయలేదు, నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు వేస్తాను అని అంటుంది. ఏది? పిల్లి. అయితే నువ్వేం చేయాలా? నా వలదాళ్ళు కత్తిరించి నన్ను ఈ బంధం నుంచి విముక్తిని చేయాలా అని చెప్పేసి అంటుంది. అప్పుడే నేను నీకు తోడుగా ఉంటాను అని అంటుంది. వారిద్దరూ అలా సఖ్యంగా మాట్లాడుకోవడం చూసిన చంద్రకుడు వారి మైత్రికి భయపడి తన పథకం పారదని నిరాశతో తన దారిని తాను పోయాడు. వేటగాడు వలలో చిక్కుకున్న పిల్లి కోసం వేట కుక్కలతో వస్తున్నాడు. చిత్రంలో మనకు కనిపిస్తుంది చూడండి, దూరం నుంచి వేటగాడు వేట కుక్కలతో వస్తూ ఉన్నాడు. ఇక ఆ పిల్లిని పట్టకపోతాడనమాట. అది చూసిన రోమసుడు, మిత్రమా, ఫలితుడా, ఆ కిరాతుడు కాలయమునిలా వస్తున్నాడు, అంటే యమధర్మరాజులాగా వస్తున్నాడు. ప్రాణాలు తీసిపోయే దేవుడు యమధర్మరాజు కాబట్టి అలా వస్తున్నాడు, నన్ను తొందరగా రక్షించు అన్నాడు. ఫలితుడు తెలివిగా వల కొరుకుతున్నట్లు నటిస్తూ, అంటే కొరుకుతున్నట్లుగా నటిస్తూ వేటగాడు దగ్గరికి వచ్చేసరికి పుటుక్కున వల కొరికి రోమసుడు పోయే దారి చేసి తన కన్నంలోకి చటుక్కున పరిగెత్తాడు. ముందే కానీ కొరికేసింది అనుకోండి, అప్పుడేమవుతుంది? ఆ యొక్క పిల్లికి ప్రాణభయం ఉండదు. ఈ ఎలుకను తిందామని చేసి ఈ వెలుకను వేటాడి తినేయచ్చు. ఏది? పిల్లి. కాబట్టి ఏం చేసింది? దగ్గరికి దానికి ప్రాణభయం కలగాల. అందువల్ల వేటగాడు దగ్గరకు వచ్చేంత వరకు వల కొరుకుతున్నట్లుగా నటించి కేవలం ఆ పిల్లి దూరి పారిపోయే సందు చేసి గబుక్కున కన్నంలోకి దూరేసింది. మరి ఇప్పుడు పిల్లి ఏం చేస్తుంది? వచ్చిరా వేటగాడు, ఆ కిరాతుడు వచ్చి నన్ను ఏడపట్టకపోతాడు అని చెప్పి ఆ చిన్న సందులో నుంచి ఎటోగట్ట బయటపడి అద్దెపోతా కదా. కాబట్టి ఇప్పుడు ప్రాణభయం ఉంది కాబట్టి తిండి కోసం ఎక్కడ పిల్లి ఆలోచన చేసే అవకాశం ఇవ్వకుండా చేసింది ఎలుక కదా. ఎంత తెలివో చూసారా. దీన్ని ఏమంటాము? సమయస్ఫూర్తి అనేసి అంటాం. తన పాటికి తను ఉంటే ఈ చంద్రకుడు అయ్యో శత్రువు పిల్లితో నేనేంది మాట్లాడేది అనుకుంటే ఈ గుడ్లగోపు వచ్చి ఎలుకను ఎత్తుకోబోయేది. మరి ఆ శత్రువు నుంచి కాపాడడానికి ఈ శత్రువుకు దగ్గరైనట్టు నటించి తన ప్రాణాన్ని కాపాడి తాను రక్షించబడింది ఎలుక. ఎంతటి సమయస్ఫూర్తితో చూసారా. ఇంకా ఏమైందో చూద్దాం. రోమశుడు బతుకు జీవుడా అంటూ పుట్టుక్కన చెట్టెక్కాడు. వేటగాడు పిల్లి జారిపోయిందని విచారిస్తూ వెనుదిరిగాడు. ఇక వెళ్ళిపోయాడు. కొంతసేపటికి రోమసుడు మెల్లగా చెట్టు దిగాడు. స్వజాతి బుద్ధితో కపటంతో ఫలితుని ఉద్దేశించి, మిత్రమా బయటికి రా, మరో ఉద్దేశం లేదు, నన్ను నమ్ము, కలిసిమెలిసి బతుకుదాం, ఆనందంగా ఉందాం అని పిలిచాడు. తెలివైన ఫలితుడు కనిపించకుండా కన్నంలో నుంచి తల బయటకు పెట్టాడు. తొందరపడి బయటకు రాకుండా ఇలా అన్నాడు. ఏమన్నాడో చూద్దాం. మిత్రమా, చాలా సంతోషం. ఇందాకటి అవసరం ఇద్దరిది, అంతే కదా. ఎలుక రక్షించబడాలా, పిల్లి రక్షించబడాలా. అప్పుడు ఒకరికొకరు సహకరించుకొని బయటపడినాడు. మిత్రమా, మరి ఇద్దరిది, అందుచేత నిన్ను ఆశ్రయించాను. సరేనా. ఇందులో మోసం, దగ, కుట్ర ఏది లేదు, అంతే కదా. అది సత్యమే. జరిగింది ఉభయులకు లాభమే. అంటే ఉభయములు అంటే ఏంటి? ఇద్దరు అని. ఎవరా ఇద్దరు? ఇటు ఎలుక, అటు పిల్లి. ఎవరి ప్రాణాలు వారికి దక్కాయి. కానీ నిజానికి జాతి లక్షణం కాదనలేని వైర లక్షణం. జాతి యొక్క లక్షణం వైర లక్షణంగా ఉంది వీళ్ళకిద్దరికీ కూడా. ఎందుకంటే ఎలుక పిల్లికి ఆహారం కదా. ఎప్పుడైనా దానికి ఆకలి వేసింది అనుకోండి, పట్టుకొని తినేస్తుంది. ఎప్పుడు ఆకలి వేసిందో ఎప్పుడు ఆకలి లేదో మనకు తెలియదు కదా. కాబట్టి మన ఇద్దరిది కూడా జాతిపరమైనటువంటి వైరం. కాబట్టి బయటకు వచ్చాననుకో నాకు ప్రాణగండం తప్పదని తెలుసు.
అని పలికి కన్నంలోకి దూరి మాయమయ్యాడు, అంటే కనిపించకుండా పోయాడు. ఎలుక రాకపోయేసరికి రోమసుడు నిరాశ పాలయ్యాడు. నిరాశ కలిగింది అంటే ఆశ పెట్టుకుని ఉన్నాడు. ఏమని? బయటకు వస్తే పట్టుకొని తినేద్దామని అనుకున్నాడు ఏమో మరి, లేదు నిజంగానే స్నేహం చేస్తాడనుకున్నాడు. కానీ అట్లా చేయకూడదు. ఇప్పుడు పులి ఉంది, పులి మనల్ని జాలిగా చూస్తుంది, కానీ దగ్గరికి పోతే ఏం చేస్తుంది? కాబట్టి అది జాతి వైరం, అది దాని యొక్క ఆ యొక్క స్వభావాన్ని అది ఎప్పటికీ కూడా మర్చిపోదు కదా. కాబట్టి అటువంటి వాటికి మనం దూరంగా ఉండాలి అని ఈ కథ ద్వారా తెలుసుకుంటూ, చక్కని సమయస్ఫూర్తి ప్రదర్శించినటువంటి ఎలుకను మనమందరం మార్గదర్శకంగా గమనిస్తూ ఈ నీతిని తెలుసుకోవాలనే ఈ యొక్క సమయస్ఫూర్తి పాఠం యొక్క ఉద్దేశం. ఎలుక రాకపోయేసరికి నిరాశగా వెళ్ళిపోయాడు. కథ ఏమైంది? సుఖాంతం అయ్యింది. మనం సినిమాకు వెళ్తాం, సినిమాకి వెళ్ళేటప్పుడు చివరగా ఏమవుతుంది? ఎన్ని కష్టాలన్నా కానీ హీరోకి ఆఖరికి అన్ని సుఖాలయ్యి చివరగా పాఠం ఆ యొక్క సినిమా చివరగా ఏం పడుతుంది? శుభం పలికినట్టు మన కథలో కూడా ఇక్కడ శుభం అనేటువంటిది పలకడం జరిగింది. కాబట్టి పిల్లలు, మీరందరూ కూడా ఈ యొక్క పాఠం విన్న తర్వాత పంచతంత్రంలోని ఏదైనా సరే మీకు నచ్చినటువంటి ఒక కథను మీరు రాయాలని, ఇదే మీకు హోంవర్క్గా చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. సెలవు.